హైదరాబాద్లో ఓ ఘరానా గ్యాంగ్ని అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. వివిధ ప్రాంతాలకు చెందిన 6 ముఠా సభ్యుల్ని అదుపులోకి తీసుకున్నారు. కంట్రీమేడ్ పిస్టల్, 3 లైవ్ రౌండ్ బుల్లెట్స్, సెల్ ఫోన్లని స్వాధీనం చేసుకున్నారు. గ్యాంగ్లో హుస్సేన్ గౌస్ మహ్మద్ ఖాన్ ప్రధాన నిందితుడని చెబుతున్నారు పోలీసులు. మరోవైపు సిటీలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాని అరెస్ట్ చేశారు. T20, వన్డే క్రికెట్ మ్యాచ్లకు బెట్టింగులు నిర్వహిస్తున్నారని గుర్తించారు పోలీసులు. వీళ్ల నుంచి 41 లక్షల నగదు, 6 సెల్ ఫోన్లని స్వాధీనం చేసుకున్నారు. 6 persons की క్రిమినల్ గ్యాంగ్ ఆల్ 6 మెంబర్స్ కి అరెస్ట్ జరిగింది. ఈ గ్యాంగ్ పొజిషన్ నుంచి ఒక కంట్రీ మేడ్ పిస్టల్ ఇప్పుడే మీ అందరికీ చూపించాము అండ్ 3 లైవ్ రౌండ్స్ కి రికవరీ కూడా జరిగింది. ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఈరోజు ఉదయం రేడ్లో ఈ ఎంత మంచి వర్క్ జరిగింది. ఇదిలో బీహార్ స్టేట్ నుంచి ఒక పిస్టల్ పర్చేస్ చేశారు. తర్వాత 3 months బ్యాక్ ఒక పిస్టల్ 3 rounds ఫ్రమ్ వన్ ఉదయ్ పాండే ఏలియస్ పండిత్ రెసిడెంట్ ఆఫ్ బీహార్ హీ హ్యాస్ పర్చేస్ దిస్. తర్వాత పుణేలో జే మోహన్కి ఇచ్చారు. తర్వాత జే మోహన్ ఇన్ఫార్మ్ నరేందర్ చౌదరి అండ్ ఇది కమిషన్ బేసిస్లో ఈ మొత్తం బిజినెస్ జరిగింది. ఈ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ ద్వారా ఒక హైటెక్ క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ కి డిటెక్షన్ కూడా జరిగింది. ఈ హైటెక్ క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్లో లాస్ట్ ఆల్మోస్ట్ 1.5 year నుంచి చాలా క్రికెట్ మ్యాచెస్లో క్రికెట్ బెట్టింగ్ చేశారు. ఈ బేసికలీ ఈ గ్యాంగ్ లీడర్ అలోక్ జైన్, అభిషేక్ జైన్, మెహుల్ మొర్జారియా ఈ 3 members రేట్ టైంలో 41,20,000 రూపీస్ క్యాష్ కి రికవరీ కూడా జరిగింది. తర్వాత ఒక టెలివిజన్, ఒక సెటప్ బాక్స్ అండ్ 6 సెల్ ఫోన్ కి కూడా సీజర్ జరిగింది. 2017 IPL సిరీస్ టైంలో ఒక నేషనల్ లెవెల్లో చాలా పెద్ద క్రికెట్ ఆర్గనైజర్, బెట్టింగ్ ఆర్గనైజర్ సులేమాన్ సురానీ, ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రస్తుతం సులేమాన్ సురానీ యుఎస్ఏలో ఉన్నారు. ఆ తర్వాత సుభాష్ ఈ రాజస్థాన్లో ఉన్నారు. They are the main bookies and they came in contact with this gang. Entire purpose lo oka online website www.msa.abexch.com AB Exchange LC Exchange ఈ బెట్టింగ్ వెబ్సైట్ ఉంది. ఇదిలో అందరు స్టార్ట్ చేశారు. ఈ వాట్సాప్ మెసేజెస్ ద్వారా పంటర్స్ తోటి ఇంటరాక్షన్, తర్వాత బిగ్ బ్యాష్ లీగ్ 2018-19లో ఆస్ట్రేలియా ఇండియా టెస్ట్ మ్యాచ్ సిరీస్ ఇవన్నీలో చాలా ఇల్లీగల్ మనీకి ట్రాన్సాక్షన్ జరిగింది.